అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంత్రివర్గ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నూర్ భాషా దూదేకుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రద్దు చేస్తూ 1964 జీవోను రద్దు చేసి మంత్రివర్గ సమావేశంలో మా దూదేకుల నూర్ భాషా కులస్తులు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని గమనించి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దూదేకుల ఫైనాన్స్ వెల్ఫేర్ సొసైటీ కార్పొరేషన్గా మంత్రివర్గం ఆమోదం చేసినందుకు ముందుగా శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి, అలాగే ఈ కార్పొరేషన్ ఏర్పాటు ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యంగా మా బనియాపల్లి నియోజకవర్గానికి సహకరించినటువంటి మా రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ బిసి జనార్దన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. కార్పొరేషన్ ఏర్పాటైనప్పుడు మేమందరం బనియాపల్లి నియోజకవర్గంలోని దూదేకుల సోదరులందరము జనార్దన్ రెడ్డి గారి దగ్గరికి పోయి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బనియాపల్లి నియోజకవర్గంలో దూదేకుల కులస్తులు అందరము ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నామన్నా మా ఆర్థిక పరిస్థితిని గమనించి నిధులు విడుదలయ్యేటట్టు ఒక జీవో తీసుకొని వచ్చి కార్పొరేషన్ వెల్ఫేర్ అండ్ సొసైటీని ఏర్పాటు చేసి నిధులు విడుదల చేయాలని మేమందరం ఒక వినతి పత్రం ద్వారా జనార్దన్ రెడ్డి గారి దగ్గరికి పోయి ఒక వినతి పత్రం ఇచ్చి కోరడం అనేది. అందుకు జనార్దన్ రెడ్డి గారు మాకు వెంటనే స్పందించి మీ దృష్టిని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకుని పోయి మీ కష్టాలను ఆయనకు తెలియజేసి వెల్ఫేర్ అండ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులను విడుదల చేసి మిమ్మల్ని ఆర్థికంగా ఖచ్చితంగా సహకరిస్తానని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన మాట ప్రకారము నిన్నటి రోజున మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయడం వలన మాకు వెల్ఫేర్ అండ్ సొసైటీ ఏర్పాటు చేసి కోఆపరేటివ్ సొసైటీ ఫైనాన్స్ సొసైటీని ఏర్పాటు చేసి దూదేకుల వెల్ఫేర్ అండ్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి మా అందరికీ మేము ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి సహకరించినటువంటి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బిసి జనార్దన్ రెడ్డి గారికి బనియాపల్లి నియోజకవర్గం మరియు బనియాపల్లి పట్టణంలోని దూదేకుల సోదరులందరి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ప్రతి ఎన్నికలలో దూదేకుల కులస్థలము ఎప్పటికైనా కానీ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచినాము. అది పార్టీ అధికారంలో ఉన్నా పార్టీ అధికారం లేకపోయినా కానీ మేమందరము తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలుగా మేము ఎల్లప్పుడూ సహకరిస్తూ పోయినాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీ నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో దూదేకులను ఖచ్చితంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి 100 కోట్ల నిధులు విడుదల చేసి మమ్మల్ని అందరినీ ఆర్థికంగా పైకి తీసుకొస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం లోకేష్ బాబు గారు ఈరోజు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు విడుదల చేసేందుకు అన్ని రంగం సిద్ధం చేసినందుకు ప్రత్యేకంగా లోకేష్ బాబు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాబో కాలంలో కూడా మేమందరము చంద్రబాబు నాయుడు గారికి బనియానపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రివర్యులు బిసి జనార్దన్ రెడ్డి గారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.